మున్సిపల్ ఎన్నికల్లో 24వ వార్డు రాజకీయం ఆసక్తికరంగా మారింది. బీజేపీ అభ్యర్థి రాపల్లి శ్రీధర్ విజయానికి లక్ష్యంగా శనివారం వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చిన్నమనేని వికాస్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రతి గల్లీ తిరుగుతూ ఓటర్లను కలిశారు. ఈ సందర్భంగా వికాస్ మాట్లాడుతూ మహిళల సంక్షేమం మోదీ పాలనలోనే సాధ్యమని తెలిపారు. 24వ వార్డులో ఆపరేషన్ శ్రీధర్ చేపట్టి శ్రీధర్ను భారీ మెజార్టీతో గెలిపించారని మహిళలకు పిలుపునిచ్చారు. శ్రీధర్ పట్టుదల గల వ్యక్తి అని, గెలిపిస్తే మెరుగైన మినరల్ వాటర్ సదుపాయాలతో పాటు వార్డు అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. बीजेपी जिंदाबाद, भारत माता की जय, శ్రీధర్ నేను మన 24వ వార్డు కౌన్సిలర్ బీజేపీ అభ్యర్థిగా ముందుకు వచ్చిన నాకు సమయం ఈ కొద్ది రోజులలోనే మీ అందరి మనసులలో నేను స్థిరపడ్డా అనుకుంటున్నా. దయచేసి అమ్మ ఒక్క అవకాశం, మీరు నాకు మీ కౌన్సిలర్గా అవకాశం ఇచ్చినట్టయితే నేను మీ పలకరించిన సందర్భాలు చూసి మా వాళ్ళు ఇంటికి వచ్చినా కూడా చాలా ఆనందపడ్డారు. మీ ఇండ్ల చుట్టూ నేను తిరుగుడు, మిమ్మల్ని వేడుకుంటే అదొక రుణబంధంగానే భావిస్తున్న తల్లి. దయచేసి నాకు కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి ఇదే ఆదరణ ఇంకొక 2 రోజులు కొనసాగించి మీ ఆత్మీయులలో ఒకరు రాగా నన్ను ఎవరినైనా కనిపిస్తారు సార్. మీరైనా దీపా మేడం అయినా వాళ్ళకి కావాల్సింది దీపా మేడం రావాలి, వాళ్ళకి చెప్పాలి. సార్ కూడా ఖచ్చితమే, ఎవరైనా కూడా ఎవరి రిజర్వేషన్ వచ్చినా మనం గెలిపించుడే కదా. దీపా మేడంకి వచ్చినా గెలిపించుడే, సార్కి వచ్చినా. ఇప్పుడైతే దానికి సంకేతం ఇవ్వాలంటే దయచేసి కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి నన్ను ఆశీర్వదించాలని మిమ్మల్ని వేడుకోవడానికి సారే స్వయంగా వార్డులో ఇంటింటికి కూడా ఈరోజు తిరగడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, మరి నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి భారతదేశంలో మరి పహల్గాంలో దాడి జరిగితే భారతీయ మహిళల నుదుటి సింధూరాన్ని మరి పాకిస్తాన్ ఉగ్రవాదులు తుడిసేస్తే మరి దానికి గట్టి జవాబుగా ఆపరేషన్ సింధూర్ అని పాకిస్తాన్కి సరైన గుణపాఠం ఇచ్చిన మన గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈరోజు మనం ఇక్కడ మన ఇంట్లో సురక్షితంగా మనం ఉన్నామంటే మరి సరిహద్దుల్లో మరి నరేంద్ర మోడీ గారి నిఘా ఉందని మనం మర్చిపోవద్దు. మీరు అనుకోవచ్చు మున్సిపల్ ఎలక్షన్లో మనం ఆపరేషన్ సింధూర్ గురించి ఎందుకు మాట్లాడాలి. మనకు ఫస్ట్ మనం బతుకుండాలి, దాని తర్వాత ఏదైనా మన దేశం సురక్షంగా ఉండాలంటే మరి ఆపరేషన్ సింధూర్ ద్వారా నరేంద్ర మోడీ గారు ప్రపంచానికి తెలియజేసిన భారత్పై మీరు కన్నేస్తే ఉగ్రవాద బుల్లెట్ మరి ఈరోజు ఇక్కడ నుంచి మనము హైదరాబాద్ పోవాలంటే 3 గంటలు అవుతుంది. బుల్లెట్ ట్రైన్ రావడం వల్ల హైదరాబాద్ నుంచి పూణే అయినా, హైదరాబాద్ నుంచి చెన్నై అయినా, హైదరాబాద్ నుంచి బెంగళూరు అయినా 2 గంటలు పోవచ్చు. ఈ మౌలిక సదుపాయాలు మంచి అయితే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, బిజినెస్ ఆపర్చునిటీస్ ఎక్కువైతే, అవకాశాలు ఎక్కువైతే, దానివల్ల మన దేశం ముందుకెళ్తుంది. నరేంద్ర మోడీ గారు మరి మహిళలకు పెద్దపీట వేస్తున్నారు. ఎన్నో స్కీమ్స్, మహిళలకు కేవలం ఉద్యోగాలే కాదు వ్యాపారవేత్తలు కావాలని ముద్ర రుణాల్లో 60% రుణాలు మహిళలకు ఇచ్చిన గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు. మహిళలే కాకుండా యువకులకు ఈరోజు చాలా మంది యువకులు మరి పిల్లలు ఉద్యోగాలు లేకు, డిగ్రీలు ఉండి ఉద్యోగాలు లేకుంటే ఎంత బాధనో మీరు ఆలోచించండి. ఉద్యోగాలు లేకపోవడం వల్ల, ఖాళీ సమయం వల్ల మరి మద్యం మత్తుకు బానిసలవుతుంది మన యువత. వాటి గురించి ఆలోచన చేసి నరేంద్ర మోడీ గారు స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా లాంటి కార్యక్రమాలు చేసి మన యువతకు మంచి నైపుణ్యాలు నేర్పి ఉద్యోగాల అవకాశాలు రావాలని మేక్ ఇన్ ఇండియా లాంటి స్కీమ్స్ నరేంద్ర మోడీ గారు తీస్తున్నారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పథకాలే.